గౌరవనీయులు బాలకృష్ణ గురుస్వామి గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి మన స్వగృహానికి
इसको लाइव कंटिन्यू। ना ना अना मदन अना मदन आपको सर डैडी इसको वाइट इधर इंपोर्ट अच्छा वाइट दिन में वाइट हाँ అది ఇది ఇంటర్ సిద్ధన్న పట్టుతాను ఏందంతా మేము ఎట్లా నేనా పెట్టుకోండి ఫోటో దిగండి మీరు గాలి ముందుకురా ఇది రిది రిది అన్నా ఒక్క నిమిషం లేడీస్ దిగుతారట ఒక్క నిమిషం అమ్మా నువ్వు ఇక్కడ ఇటు జరుగు వెనక జరగమ్మా రిది 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 దా चल लकी
బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణీతాయ చ జగద్దితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యం. నేను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి విశ్రాంత ప్రధానార్చకులను. ఈరోజు బాలకృష్ణ గారు ఈ గోయాత్ర కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సాహసమైనటువంటి యాత్ర చేశారు. వారు మన దేశ రక్షణ, మన సనాతన ధర్మ రక్షణ గురించి ఎంతో పాటుపడి గోవులను కాపాడుకునే ఉద్దేశంతో వారు మన యొక్క దేశంలో భక్తులందరూ కూడా కళ్ళు తెరవాలని, ఇటువంటి సంస్కారమైన పనులు మనం ఎప్పటికి కూడా దేశ రక్షణ కొరకు మనము చెట్లను, వృక్షాలను, గోవులను రక్షించుకోవడం మన ధర్మం. కాబట్టి వారి యొక్క చేసిన సాహసానికి హిందూ ధార్మిక సంస్థలందరూ కూడా, భక్తులందరూ కూడా వారికి సహకరించి మనం కూడా ఒక ఇంటింటికి ఒక గోవు, మనం గోవును సాధలేకపోయినా ఒక గోశాలలో మనం ఏదైనా ఒక గోశాలలో ఒక్కొక్క ఇంటి నుంచి ఒక గోవును మనం దత్తత తీసుకొని దాన్ని సంరక్షించే విధానం ప్రకారంగా గోరక్షణకు పాటుపడవలసిందిగా అందరినీ కోరుతూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మానవునికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోమాత. గోమాత బాగుంటే మనందరం బాగుంటాం. మీరు సంపాదించిన డబ్బు మీరు మీ పిల్లలకు ఆరోగ్యంగా ఇవ్వాలంటే ఈ ఆవు బాగుంటే, ఈ భూమి బాగుంటే, ఈ భూమి బాగుంటే మనం బాగుంటాం, మన దేశం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత ఈ గోమాత. రేపు మన పిల్లలు మనం ప్రశ్నించకముందే, ఎందుకంటే దాదాపు 1000 సంవత్సరాలు బానిస బతుకులు బతికాం. మన పిల్లలకు అలాంటి బానిస బతుకులు, మన పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఈ దేశంలో సంతోషంగా జీవించాలంటే మనందరం ధర్మం కోసం ధర్మో రక్షిస్తుంది. ధర్మాన్ని మనం రక్షిస్తే మనని ధర్మం రక్షిస్తుంది. కాబట్టి ఇది పార్టీలకు కానీ, ఈ ధర్మం పార్టీలకు కానీ, అందుకే హిందూ మతం అనేది ఇది ఒక జీవన విధానం నేర్పించే జీవన విధానాన్ని మనం హిందువుగా పుట్టడం నిజంగా మన అదృష్టం. మనం ఏ మతాలను ఇష్టపడతాం, అన్ని మతాలను గౌరవిస్తాం, కానీ మన మతాన్ని మనం ఎక్కడ తక్కువ చేసుకోవడం ఈ సందర్భంగా లేదు. ఎందుకంటే నా దేశం కరుణాంతకం, నా దేశం భగవద్గీత, నా దేశం కరుణాంతకంగా, నా దేశం సంస్కారకంగా, అలాంటి ఈ గంగలో, ఈ నేలలో, ఈ మట్టిలో పుట్టడం మనందరం జన్మజన్మల చేసుకున్న అదృష్టం. ఈ జీవితాన్ని మాత్రం ఈ ధర్మం కోసం మనందరి బాధ్యత. ఈ ధర్మం కోసం బతకడం, ఈ దేశం కోసం బతకడం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, సనాతన హిందూ ధర్మకి, మాతాకి. గోరక్ష మహాపాదయాత్ర కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైన స్థలము లాల్ చౌక్లో. ఎందుకంటే దేశంలో ఒక భాగం లాల్ చౌక్ అని ఒక గోమాత తన గోజాతిని రక్షించడానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర 182 రోజులు 14 రాష్ట్రాలు 5158 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే, దేశీవాళీ గో సంతతిని కాపాడడం. ఈ ఆవు అనేది మనందరికీ సంబంధించి, ఇది మన బాధ్యత. గోవును రక్షించడం అనేది మనందరి బాధ్యత. ఆవు లేకపోతే సనాతన ధర్మమే లేదు, ఆవు లేకపోతే ఈ భూమి లేదు, ఆవు లేకపోతే ఈ మట్టి శ్యామలం కాదు. ఒక్కటేసారి ఆలోచించండి, అందరూ ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచించండి. మనం నివసిస్తున్న భూమి బాగుండాలంటే ప్రపంచంలో ఏ శక్తి కూడా ఈ భూమిని బాగుపరచలేదు. ఎందుకంటే మనం తినే ఆహారం, ఈరోజు భారతదేశానికి వెన్నెముక రైతు, అలాంటి రైతుకు వెన్నెముకై ఈ గోమాత. ఈ భూమిలో దాదాపు 10 ఫీట్ల మేరకు ఎక్కడ సూక్ష్మ పోషకాలు లేవు. మనం తింటున్నదల్లా కూడా విషపూరితమైన ఆహారం. ఆ ఆహారం తినడం వల్ల ఈరోజు మనం అందరం, మన పిల్లలతో పాటు మనము రోగగ్రస్తులు అవుతున్నాం. మన పెద్దలు 100 సంవత్సరాలు బతికారు. ఎందుకంటే భూఆధారిత వ్యవసాయంతో యాంత్రికమైన వ్యవసాయ విధానం కాకుండా ఆవులతో, ఎడ్లతో వ్యవసాయం చేసి మన ఆరోగ్యంగా పొందుతారు. కానీ ఈరోజు ఈ భూమిపై యూరియా, పెస్టిసైడ్ లాంటి మొత్తం మనము రసాయనిక మందులు వేసి భూమిని పూర్తిగా బంజరుగా తయారు చేస్తాం. భూమి బాగుంటే మనం ఆహారం తింటాం, మన భవిష్యత్ తరాలు బాగుంటాయి, మనము బాగుంటాం. ఈ భూమిలో సూక్ష్మజీవులు రావాలంటే ఒక ఆవు మూత్రం మాత్రమే. ఇది సైన్స్. ఈ గోవు అందుకే ఆవును విశ్వమాత అంటారు. ఆవు విశ్వమాత, ఇది విశ్వానికి మాత. ఈ భూమి బాగుంటే ఈ విశ్వం బాగుంటుంది. కాబట్టి యజ్ఞ యాగాది క్రతువులు చేయాలన్నా, మన పిల్లలు బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా, మన సంస్కృతి, మన ధర్మం బాగుండాలన్నా
ఒక్కటి మాత్రమే సరైనది, గోమాత. అలాంటి గోవులు లేకపోతే 15-20 సంవత్సరాల తర్వాత ఈ భూమి పూర్తిగా నిర్వీర్యమైపోయి ప్రపంచానికి ఆహారాన్ని అందించిన మన దేశం ఈరోజు మనమే ఆహారం లేకుండా అయ్యే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచించండి. అన్యాక్రాంతమవుతున్న దేశీ వారి గోవులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉన్నది. ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కరు గుండెల్లో ఈ గోవు ఉంటే ఖచ్చితంగా ఈ ధర్మం బాగుంటుంది, ఈ భూమి బాగుంటుంది, ఈ దేశం బాగుంటుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేస్తున్నాం. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నా ప్రాంత వాసులు ఎంతో సంతోషమవుతుంది. ఒక ఆడపిల్ల పుట్టింటికి వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో ఈరోజు నా పుట్టింట్లో ఉన్న నా అన్నదమ్ములు, నా సోదరులు, నా మిత్రులు ఇక్కడ వీళ్ళందరినీ చూసినాక దాదాపు 182 రోజుల శ్రమ, కష్టం ఏదైనా అనొచ్చు. ఎండనక, రాత్రనక, పగలనక, వర్షానికి, చలికి ఎన్నో రకాల ఇబ్బందులు అవుతున్నా ఈ అమ్మ దయనే ఈరోజు ఇంత పెద్ద పాదయాత్ర నేను నడిచిన అంటే ఈ గోమాత తోడుండే పట్టే. ఒక గోవు తోడుంటే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు. ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీకు ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, ఆనందం కావాలన్నా అది ఓన్లీ ఒక దేశీవాళి ఆవులతో మాత్రమే సాధ్యమవుతుంది. ఈరోజు దేశీవాళి ఆవు అంటే ఇలా మూపురము, గంగడోలు ఉన్నది మాత్రమే మన దేశీవాళి ఆవు. దాదాపు 40 దేశాల్లో ఈ దేశీయ ఆవులను బ్రీడింగ్ చేస్తున్నారు ఈరోజు మన దేశం నుంచి. ఈరోజు రష్యా, అమెరికా లాంటి దేశాలు ఈ గోమూత్రంతో పేటెంట్ తీసుకొని ఎన్నో రకాల ఔషధాలు తయారు చేస్తారు. క్యాన్సర్ లాంటి మహమ్మారి, పంచగవ్యాలతో ఎన్నో రకాల రోగాలు నివారణ. జపాన్లో ఈ మధ్యకాలంలో ఒక రాకెట్ లాంచ్ చేయడం జరిగింది. ఆవు పేడతో మిథేన్ అనే లిక్విడ్ తయారు చేసి చాలా తక్కువ ఖర్చుతో ఒక రాకెట్ లాంచ్ చేయడం జరిగింది. అమెరికా లాంటి దేశాలు మన దేశీయ ఆవులతో 10 నిమిషాలు హగ్ చేసుకున్నట్టయితే మనలో ఉన్న అన్ని మానసిక రుగ్మతలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాంటి అందరు అన్న కొద్దిగా వెనక్కి చేరండి మొత్తం.